స్కూల్ విద్యార్థులకు గాయాలు. విద్యార్థుల చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు. విద్యార్థులకు ప్రాణాపాయం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు. డాక్టర్లతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని విద్యార్థులకు వారి తల్లిదండ్రులను పరామర్శించిన నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని పాఠశాల యాజమాన్యాన్ని ఆదేశించిన నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి. ఎన్నో క్లాస్? ఏమైందమ్మా? ఏ స్కూల్ అమ్మా? శాంతినికేతన్. దానికే అదే పడిందమ్మా? ఎవరైనా చెప్పారా? ఏం ఎంతమందికి అమ్మా మీ క్లాస్లో జరిగింది? సయ్యద్ పర్వీన్ అని చేతికి ఇక్కడ ఇదెల్లా దెబ్బలు అయింది. ఇదెల్లా కిక్కపోయింది, ఇదెల్లా తెగిపోయింది. ఎట్లా తెలిసింది? వాళ్ళే కాల్ చేస్తారా స్కూల్? నాకు ఎవరు చేయలేదండి. నేను ఏదో ఇన్స్టాగ్రామ్లో అది చూసి వచ్చిన. వీడికి వచ్చినాక వాళ్ళకి అక్కడికి వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే మీ పిల్లకి ఏం కాలేదులే అని కూడా చెప్పారు. వీడికి వచ్చినాక కూడా ఎక్కడుందంటే ఏం కాలేదులే అని కూడా చెప్పారు. ఎప్పుడు జరిగింది? ఎంతమంది తగిలింది? 6 మంది పిల్లలకి. 10 గంటల్లో పిఎపి పడి దెబ్బ తగ్గింది. ఏ స్కూల్? శాంతినికేతన్. మీకెవరు చెప్పినారు? మా వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు సార్ పిఎపి పడింది, పాపం దెబ్బలు తగ్గింది, సోమశేఖర్ హాస్పిటల్లో ఉన్నారు, రండి సార్ అని ఫోన్ చేశాను. నేను చూస్తాను పాపం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.